హైదరాబాద్లోని హయత్ నగర్, సాయి నగర్లో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం, అరకిలో వెండి, 5 లక్షల రూపాయల డబ్బుని ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ని కూడా ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. శుక్రవారం సాయంత్రం సూర్యాపేట మా సొంత విలేజ్కి వెళ్ళి మళ్ళీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు వచ్చేలోపు మెయిన్ డోర్లో ఓపెన్ చేసి బీరువాలో 5 లక్షల క్యాష్, 8 తులాల గోల్డ్, ఒక పావు నుంచి అరకు వరకు వెండి మొత్తం తీసుకొని పక్క డోర్ నుంచి వెళ్ళిపోయారు. మేము వచ్చి చూసేసరికి డోర్ ఓపెన్ ఉంది. లోపలికి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్నాము. వెళ్ళి అందరికి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. ఇక ఈ కేసు విచారణ చేస్తోన్న పోలీసులకు ఓ లీడ్ దొరికింది. మునగనూరులో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిలో 7.5 తులాల బంగారం, 6-10 గ్రాముల వెండి కూడా దొరికిందంటున్నారు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన బంగారంలో కొన్ని నగలు హయత్ నగర్ లో దొంగతనం చేసుకున్న ఆ బాధితులు తమ బంగారాన్ని పోలి ఉంది అని చెప్తున్నారు. ఇక మీకు ప్రస్తుతం కనిపిస్తోంది కదా స్క్రీన్ మీద సీసీ కెమెరాస్ అవన్నీ కూడా. సో బంగారంలో రౌండప్ చేసిన ఈ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రం తమవి అని చెప్పి బాధితులు, ఇప్పుడు ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఇంట్లో బంగారాన్ని దోచుకున్నారో ఆ బంగారం ఈ బంగారం ఒకటే అంటూ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారనమాట. బంగారం తమదే అంటూ బాధితులైతే చెప్తూ ఉన్నారు. సో ఈ 2 కేసులు ఒకదానితో ఒకటి మరి లింకప్ పై ఉన్నాయా లేదా అన్న కోణంలో పోలీసులైతే ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, నిజంగా అంటే 2 దొంగతనాలు, ఒక గుడిలో జరిగింది, అలాగే ఇక్కడ ఇంట్లో జరిగింది. సో 2 చోట్ల కూడా బంగారం దొరికింది. సో ఆ బంగారం మాది అని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నారు. మరి పోలీసులు ఇప్పుడు ఇంట్రాగేట్ చేసి ఎక్కడెక్కడి నుంచి దొంగతనం చేశారు, ఎవరి నుంచి దొంగతనం చేశారు అన్న దానిపైన డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నారు. ఏదేమైనా శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ అంతర్రాష్ట్ర దొంగలు, నిజంగా చెప్పాలంటే అంతర్రాష్ట్ర దొంగలు చాలా మంది పేటరేగిపోతూ ఉన్నారు. తాళాలేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటున్నారు, రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పోలీసులు వెంటనే వాళ్ళని పట్టుకుంటున్నారు కూడా. రైట్, మా ప్రతినిధి సుచిత జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సుచిత, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇందాక మనం స్క్రీన్ మీద కూడా చూపించాము, బంగారం మాది అని చెప్పి బాధితులు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఈ కేసులో ఒకవైపు కొంత బంగారం అయితే ఈ ప్రభాకర్ రెడ్డి స్వాతి వాళ్ళకి చెందినదని కూడా చెప్తున్నారు. మిగిలిన బంగారం ఎవరిది, అది ఎక్కడి నుంచి దొంగతనం చేయబడింది, ఒకవేళ నిజంగానే ఈ దొంగతనం చేయాలనే ఇంటెన్షన్తోనే వస్తే బంగారం వెండి ఎందుకు గుడిలో వదిలేశాడు, అసలు అక్కడ సాయినగర్లో దొంగతనం చేసిన బంగారం కాకుండా మిగిలిన బంగారం ఎవరిది అనే కోణంలో ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఈ స్వాతి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు 24వ తారీఖు ఇంటికి తాళాలు వేసుకొని వాళ్ళ సొంతమైన సూర్యాపేటకి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు 27వ తారీఖు నిన్న ఆదివారం పూట వాళ్ళు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్లో ఒక డోర్కి లాక్ లేకుండా ఉండడం, ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇళ్ళతో కూడా చిందర వందరగా ఉండడం చూసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న ఉదయం. అయితే కంప్లైంట్ తర్వాత ఇదంతా ఒకవైపు అయితే నిన్న ఉదయం సేమ్ అదే టైంకి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకన్నా ముందే అక్కడ ఏదైతే మునగనూరులోని వెంకటేశ్వర స్వామి అంటే కన్స్ట్రక్షన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక క్రేన్ డ్రైవర్ గుడిలోకి వెళ్ళి చూస్తే ఒక ప్లాస్టిక్ కవర్లో బంగారం అలాగే వెండి కూడా కనిపించింది. అతను ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏంటి బంగారం వెండి గుడిలో ఇక్కడ ఎందుకుంది అని చెప్పి ఆయన ఆ సంబంధించిన ఆలయం ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పోలీసులు అది కలెక్ట్ చేసుకొని ఇక్కడికి దీనికి ఏమైనా సంబంధం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగించారు నిన్న పొద్దు నుంచి కూడా. దానిలో భాగంగా కొంత బంగారం అయితే స్వాతి ప్రభాకర్ రెడ్డి వాళ్ళదిగా తెలిసింది. మిగిలిన బంగారం ఎవరిది అనే కోణంలో పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. మరొక వైపు బంగారం వదిలేసి డబ్బులు మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు అనే కోణంలో కూడా పోలీసు దర్యాప్తు కొనసాగని చెప్పుకోవచ్చు. సుమతి. రైట్ సుజిత, థ్యాంక్ యూ. మొత్తానికి దొంగలైతే బంగారాన్ని రికవర్ చేశారు. అయితే వాళ్ళదా కాదా, ఇంకా ఎక్కడ దొరికింది, ఈ వెండి ఎక్కడిది, ఎన్ని